బోనాల మూమెంట్ లా చాలా క్రౌడ్ క్యాండిడేట్. సో ఈ రోజు అయితే మీకు ఆ పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయడానికి అయితే మేము ముందుకు వచ్చిన ఆయననే మన గొల్లపల్లి లడ్డు యాదవ్ బాయ్. డాడీ మమ్మీ చిన్నప్పుడే ఎక్స్పైర్. సదా తీసేటప్పుడు అది ఆ పోతులు ఇక్కడ నుంచి పట్టుకొస్తారు అసలు. మీరు అది ఇలా పట్టుకుంటే అది చూసే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు. లడ్డు యాదవ్ ని ఒక రౌడీ షీటర్ అంటారు, ఒక మంచి పర్సన్ అంటారు. ఇప్పుడు నువ్వు ఏ విధంగా చూడాలి? ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఎందుకు లేరు మనకి? ఇక ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏదంటే అది మనం. అటు సదర తీస్తావు, ఇటు గద్దరు పట్టేస్తావు, ఇటు బుల్లెట్ బండి పడుతావు. నీకు సపోర్ట్ లేదంటే తల్లిదండ్రులు తర్వాత నాకు వాళ్ళు లేని లోటు తీర్చింది వీళ్ళు ఉన్నారు నా లైఫ్ లో అనుకుంటే ఎవరు నీ లైఫ్ లో? మా లైఫ్ లో మా అన్న. గొడవలకు వెళ్తావా? గొడవలకు వెళ్తాం. అదే మన నెత్తి మీద దాకొస్తే పీకల మీద దాకొస్తే ఒకటే దూపం కదా. ఇప్పుడు అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి? పచ్చిపాల బలం పానం పోయినా ఎడవం తెలుసు కదా యాదవులం. నిన్న మమ్మీ నాన్న చూడలేను, ఆమె దగ్గర ఆ ప్రేమ చూసినాను. మళ్ళీ అట్లాంటి అమ్మాయిని ఎట్లా కోల్పోయాను? అన్న అని చెప్పేసి చెల్లి వచ్చినా తమ్ముడు వచ్చినా ఆదుకుంటా అని చెప్పేసి అంటున్నావు. ఆదుకుంటా కదా. ఒక అమ్మాయిని మోసం చేసి వేరే వాళ్ళు ఇట్లా ట్రాప్ చేస్తే సీదా గుంజుకొస్తా కిందికి. అన్న ఎట్లా పోతున్నావు? అన్నతో కూడా పోదామని కదా 10 మంది మన దగ్గరకు వచ్చి అన్న చెవితో కూడా పోతున్నా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఒకటరా? నా సైన్యమై నడిచిర్రు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తారా వందేళ్ళ పాటు. సొంతంగా పరారం బండి తీయడం జరిగింది. దేవతల బండి కదులుతుంది, పూల పూల బండి కదులుతుంది. పలారం పరంగా ఇక్కడనే నేను లాక్ చేసి ఇంతమంది వస్తారు. లాక్ చేసినా అని చెప్పు వాళ్ళకి. నేను లాక్ చేస్తే ఇప్పుడు ఛానల్ నేను లాక్ చేస్తాను అనుకో, ఇంతమంది వస్తారు. ఇప్పుడు ఒక కాల్ చేసి వచ్చినాక చూస్తావు అప్పుడు.